ఓం శాంతి 14/7/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, స్మృతి యాత్రలో ఎప్పుడు అలసిపోరాదు. దేహ అభిమానం వలన వచ్చు తుఫాన్లు అలసట కలిగిస్తాయి. ఆత్మ అభిమానులుగా అయితే అలసట దూరమైపోతుంది. ప్రశ్న: ఏ సంస్కారము 21 జన్మల శ్రేష్ఠ భాగ్యాన్ని పాడు చేస్తుంది? జవాబు: ఒకవేళ ఎవరిలోనైనా అలిగే సంస్కారం ఉండి తండ్రి పైన లేక చదువుపై కానీ అలిగితే 21 జన్మల భాగ్యము పాడైపోతుంది. కనుక తండ్రి చెప్తారు, మధురమైన పిల్లలారా, దేహ అభిమానానికి వశ్యమై ఎప్పుడు నేను ఇంతమందికి అర్థం చేయించాను, ఇంత సహయోగం చేశాను అని ఉల్టా నష పెంచుకోరాదు. ఇలా పెంచుకొని నాకు గౌరవం లేదు, నాకు మర్యాద లేదు, నేను ఇంత గొప్ప కదా, లేకుంటే ఏదో ఒకటి ఆలోచన చేసి జ్ఞానము వదులుతారు. బాబా మీద ప్రేమ ఉండదు. తండ్రి ఎంత గొప్ప అథారిటీ అయినా ఎంత నిరహంకారులుగా ఉన్నారో చూడండి, ఎంత నమ్రతగా. కనుక బాబానే చూడండి, శివబాబా బ్రహ్మబాబాలను. పాట: రాత్రి ప్రయాణికుడా అలసిపోకు. ఓం శాంతి. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలు పాట విన్నారు. ఎవరైతే యోగయుక్తమైన సేవాధారి పిల్లలుగా ఉంటారో, యోగంలో ఉంటూ సేవ చేసేటటువంటి వారు ఈ పాటను వెంటనే అర్థం చేసుకోగలరు. రాత్రి ప్రయాణికులు అనగా బ్రాహ్మణుల రాత్రి ఇప్పుడు పూర్తి అయింది. భక్తి మార్గాన్ని రాత్రి అని అంటారు. అర్ధకల్ప రాత్రి ఇప్పుడు పూర్తి అవుతోంది. హద్దులోని రాత్రి పగలు ఉంటాయి. రోజు రాత్రి వస్తుంది, పగలు ఉంటుంది. కానీ ఇది బ్రాహ్మణుల పగలు, బ్రాహ్మణుల రాత్రి. అర్ధకల్పం 2 యుగాలు మీకు పగలు. ఆత్మ అభిమాని స్థితిలో ఉన్నారు, దివ్య గుణాలతో ఉంటారు. అర్ధకల్పం దేహ అభిమానంతో వికారాలకు వశమయ్యారు. ఇది రాత్రి. ఈ సమయంలో అనగా తండ్రి వచ్చినప్పుడు అంధకారం ఉంటుంది, అంటే అజ్ఞానము. ప్రభాతమయ్యే మొదటి వేళ ఉదయం అవుతూ ఉంది అని పిల్లలకు తెలుసు. ఇప్పుడు సంగం యుగంలో ఉన్నాం, వెంటనే మనము స్వర్గంలోకి వెళ్ళబోతూ ఉన్నాము అని. మధురమైన పిల్లలారా, స్మృతి యాత్రలో అలసిపోకండి అని తండ్రి చెప్తున్నారు. దైహిక యాత్రలో మొదట చాలా నెమ్మదిగా కాలి నడకతో వెళ్ళేవారు. అప్పుడు ట్రైన్లు, బస్సులు ఏమీ లేని సమయంలో మధ్యలో బస చేసేందుకు, అలసట తీర్చుకునేందుకు మజిలీలు ఉండేవి, సత్రాలు, ఇంకా మిగతావంతా. మేం ఫలానా మజిలీలలో ఉండాలి అని తెలిసేది. మొదట చాలా శ్రద్ధతో కాలి నడకతో వెళ్ళేవారు కాశీ లాంటి చోటికి. అందులో చాలా శ్రమ ఉంది. ఇప్పుడు ఇది చాలా సహజమైపోయింది. ఇంట్లో కూర్చొని ఎక్కడ కూర్చున్నా సెకండ్లో బాబా దగ్గరికి మనస్సు వెళ్ళిపోతుంది. ఇది సహజ స్మృతి లేక యోగం అని అంటారు. కేవలము తండ్రిని గుర్తు చేసుకోవాలి. అలసిపోవడము అంటే దేహ అభిమానము అని అర్థం. ఇందులో అనుమానమే లేదు. మాయ విఘ్నాలు కలిగిస్తుంది, కానీ ఇందులో అలసిపోరాదు. అలసిపోవడం వలన దేహాభిమాన వస్తుంది. కనుక తండ్రి చెప్తారు, పిల్లలారా, శరీర నిర్వహణార్థం పనులేమో చేయాల్సిందే. శరీరం కోసం దీని కొరకు అనుమతి ఉంది. 8 గంటలు శరీర నిర్వహణ కొరకు పనులు, 8 గంటలు విశ్రాంతి, మిగిలిన 8 గంటలు ఆత్మ ఉన్నతి కొరకు ఉపయోగించండి. ఇప్పుడు ఇంకా పూర్తి 8 గంటలు ఎవ్వరూ ఇవ్వడం లేదు. అంతిమ సమయంలో 8 గంటలు ఉంటారు. చార్టును పెంచుకుంటూ ఉండండి. రోజుకి మీ యోగం పెరుగుతూ ఉండాలి. ఇక్కడ వచ్చి కూర్చున్నప్పుడు స్మృతి ఇప్పించబడుతుంది, ఇలా చేయండి అని. దీనినే మీరు యోగము, నేష్ట ఇలా అంటారు. ఇక్కడికి వచ్చి తండ్రి స్మృతిలో కూర్చుంటారు. కేవలం ఇక్కడికి వచ్చి స్మృతిలో కూర్చోవాలి అని దీని ఉద్దేశ్యం కాదు. 5-10 నిమిషాలు యోగం చేసి లేస్తాము అని చాలామంది అనుకుంటారు. కానీ తండ్రి చెప్తారు, వ్యాపారాలు, కార్య వ్యవహారాలు చేస్తూ ఎక్కడికైనా వెళ్తూ వస్తూ కూడా మీరు స్మృతిలో ఉండాలి. ఎక్కడైనా గంగా స్నానాలు చేయడానికి వెళ్ళినప్పుడు రామ రామ అని జపిస్తారు కదా. ఇక్కడ మీరు ఏమీ స్మరణ చేయాల్సిన అవసరం లేదు. కేవలము తండ్రిని స్మృతి చెయ్యాలి. ఈ బాబా కేవలం పిల్లలతోనే మాట్లాడతారు.
స్మృతి యాత్రలోనే మీ కళ్యాణం ఉంది, మీకు మంచి ఉంది. ఇందులో అలసిపోరాదు. అయితే తుఫాన్లు కూడా చాలా వస్తాయి. మట్టి తుఫాన్లు కాదు, మాయా తుఫాన్లు రావడం వలన బుద్ధి యోగము తండ్రితో తెగిపోతుంది. దేహ అభిమానంలోకి రావడం వలన వ్యాపార వ్యవహారాలు, పిల్లలు మొదలైన వారు గుర్తుకు వస్తూనే ఉంటారు. తండ్రి చెప్తారు, ఇప్పుడు ఈ వ్యాపార కార్య వ్యవహారాలు మొదలైనవన్నీ సమాప్తం అవ్వనున్నవి. మీ పిల్లలు వారసులుగా అవ్వలేరు. మా ఆస్తికి వారే వారసులు అని జీవితాంతం సంపాదిస్తూ ఉంటారు కదా, అలాగా వారసులుగా అవ్వలేరు. ఎందుకంటే అంతా సమాప్తం అయిపోతుంది. అందరూ వెళ్ళిపోయే సమయం, హోల్సేల్ మృత్యు. ఇప్పుడు అనంతమైన తండ్రికి మీరు వారసులుగా ఉన్నారు. ఇప్పుడు హద్దులోని శరీరానికి సంబంధించిన ఆస్తులన్నీ నశిస్తాయి. ఇప్పుడు పిల్లలు పెద్దవారు అవుతారు, వివాహం చేసుకుంటారు, సంపాదిస్తారు. ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది అని శ్రీమంతులు కలలు కంటూ ఉంటారు. బాబా చెప్తూ ఉన్నారు, ఇప్పుడు అంత సమయం లేదు కనుక ప్రపంచం నుండి మోహాన్ని పూర్తిగా తొలగించుకోండి. ఇది శ్మశానం లాంటిది. వ్యాపార కార్య వ్యవహారాలు, పిల్లలు మొదలైన వాటి చింతనలో మరణించినట్లయితే అనవసరంగా మిమ్మల్ని మీరే సర్వనాశనం చేసుకుంటారు. శివబాబాను స్మృతి చేస్తే చాలా గొప్ప ప్రాప్తి కలుగుతుంది. దేహ అభిమానంలోకి రావడం వలన నష్టం కలుగుతుంది. ఆత్మ అభిమానులుగా అవ్వడం వలన సంపన్నంగా అవుతారు. ఎంత స్మృతి చేస్తారో అంత భవిష్య 21 జన్మలకు ఆస్తి పొందుతారు. స్మృతి చేయకుంటే చాలా నష్టపోతారు. అది మళ్ళీ కల్పాంతరాలకు నిర్ణయం అయిపోతుంది. ఇలాగే ఉంటారు. ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారో అలాగే 5000 సంవత్సరాలకు తిరిగి అలాగే చేస్తారు. ఇది ఎంత పెద్ద నష్టం. మేం పూర్తి ఆస్తిని ఎలా తీసుకోవాలి అని ఆలోచన చేయండి. ధనము సంపాదించాలి అనే ఆశను కూడా ఎక్కువ ఉంచుకోరాదు, అతిగా వెళ్ళరాదు. ఎవరైనా దివాలా తీసినట్లయితే చాలా చింత చేస్తారు. శివబాబాను కూడా పూర్తిగా మర్చిపోతారు. తర్వాత జ్ఞానంలోకి వచ్చాము కనుక దివాలా తీసాము, అనారోగ్యం కలిగింది, ఎందుకు కలగాలి అని తండ్రి పైన నిందలు వేస్తారు. ఇలా ఎప్పుడు అనుకోరాదు. అనారోగ్యాలు, దివాలా తీయడము మొదలైనవన్నీ మీ కర్మ భోగం, మీరు చేసినటువంటి కర్మ లెక్కాచారాలు అవి. వికర్మలు వినాశనం అవుతాయి తండ్రిని స్మృతి చేస్తే. అది మంచిదే కదా. ధర్మరాజు వద్ద శిక్షలు అనుభవించడం కంటే అనారోగ్యం మంచిది కదా. కర్మభోగాన్ని, పాపాన్ని ఇక్కడే సమాప్తం చేసుకోవాలి. ఇక్కడ ఇది మహారోగి శరీరం. ఎంత సంభాలన చేయబడుతుంది. నడుస్తూ నడుస్తూ ఆగిపోతుంది, గుండెపోటు వస్తుంది. ఇలాంటి పాత ప్రపంచాన్ని బుద్ధి నుండి పూర్తిగా మర్చిపోవాలి. తండ్రి క్రొత్త ఇంటిని కట్టడం చూసినప్పుడు పిల్లలు మనస్సు పాతదాని నుండి పూర్తిగా తొలగిపోతుంది. బాబా త్వరగా ఇల్లు కట్టండి, పాత ఇంట్లో చాలా కష్టంగా ఉంది అని చెప్తూ ఉంటారు. మీకు కూడా తెలుసు, ఈ పాత ప్రపంచం చాలా మురికి ప్రపంచం. ఇది మీ అనంతమైన సన్యాసం. సన్యాసులు ఇల్లు వాకిళ్ళు సన్యాసిస్తారు అంటే వదిలిపెడతారు. దానిని హద్దులోని సన్యాసం అని అంటారు. మీరు వికారాలను సన్యాసిస్తారు. తండ్రి చెప్తారు, దేహ సహితం దేహ సంబంధాలన్నీ వదిలి నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి. ఈ కళ్ళతో చూస్తున్న ఈ ప్రపంచాన్ని మర్చిపోండి. మేము స్వర్గ రాజధాని కొరకు పురుషార్థం చేస్తున్నాము అని ఇప్పుడు మీ బుద్ధి గ్రహించింది. జ్ఞానం 3వ నేత్రం లభించింది. ఇదంతా శ్మశానంగా అవ్వనున్నది కనుక దీనిపై ప్రేమను ఉంచుకోరాదు. ఈ రోజుల్లో మనుషుల వద్ద చాలా ధనం ఉంది కనుక వికారాలు కూడా చాలా తీవ్రంగా ఉన్నాయి. కామ వికారం ఎంత తీక్షణంగా ఉంది అంటే కామ వికారం లేకుండా ఉండలేరు. 4-5 సంవత్సరాలు ఇక్కడ పవిత్రంగా ఉండి మళ్ళీ బాబా నేడు వీరికి భూతం పట్టింది, ముఖాన్ని నల్లగా చేసుకున్నారు అని వ్రాస్తారు. ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నారు. కామ వికారానికి వశం కావడము అంటే 5 అంతస్తుల నుండి ఒక్కసారిగా క్రిందకు పడిపోయారు. మొట్టమొదటిది దేహ అభిమానం.
పైనుండి క్రింద పడితే ముక్కలు ముక్కలుగా అవుతారు. సమాప్తము, పరిసమాప్తము, ఎముకలు పూర్తిగా విరిగిపోతాయి. అంటే ఆత్మకు అలాంటి స్థితి ఏర్పడుతుంది. మళ్ళీ పురుషార్థం ప్రయత్నం చేయడానికి సమయం పడుతుంది. ఇదన్నింటికంటే పెద్ద దెబ్బ. అన్ని తప్పులు దేహ అభిమానం వలననే జరుగుతూ ఉంటాయి. కనుక తండ్రి చెప్తారు, కామం మహాశత్రువు. కామ వికారమును పతితత్వము అని అంటారు. బాబా మమ్ములను పతితుల నుండి పావనంగా చేయమని అంటారు. భారతదేశంలోనే సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారు కదా. భారతదేశంలో నిర్వికారిగా ఉండేవారు ఒకప్పుడు స్వర్గంలో. ఇప్పుడు భారతదేశం వికారిగా అయిపోయింది. సంపూర్ణ నిర్వికారులు అని సత్యుగంలోని సూర్యవంశస్థులని అంటారు. త్రేతాయుగము రామచంద్రుడి రాజ్యంలో కూడా వికారాల మాట ఉండదు, కానీ కళలు తగ్గుతాయి. 1250 సంవత్సరాలు సత్యుగము అయిపోయినందున ఆ ప్రపంచం యొక్క శక్తి తక్కువ అవుతుంది కదా. కనుక సత్యుగాన్ని సతో ప్రధానమని, దాని తర్వాత త్రేతాయుగమును సతో అని అంటారు. మేము మమ్మ బాబాలను ఫాలో చేసి సూర్యవంశ మహారాజా మహారాణులుగా అవ్వాలి అని మీరు కోరుకుంటారు. ఇందులో కష్టము, ఖర్చు మొదలైన మాటలేవీ లేవు. నోటి ద్వారా మాట్లాడాల్సింది కూడా ఏదీ లేదు. కేవలము స్మృతి. దీనిని సహజ యోగం అని అంటారు. ఇందులో చాలా శ్రమ అవసరం. బాబా ఎదుట మహారథులందరూ ఉన్నారు, బాగా యోగం చేసేవారు. ఇందులో పూర్తి యోగం అవసరం. అప్పుడే ఏదైనా బాణం తగులుతుంది, మీరు జ్ఞానం ఇస్తే కూడా. యోగ బలం కదా. యోగం చాలా తక్కువగా ఉంది. విఘ్నాలు కూడా యోగంలోనే చాలా వస్తాయి. యోగం చెయ్యాలి అంటే బేహద్దు తండ్రి మధురాతి మధురమైన పిల్లలకు కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. తండ్రి పైన మరియు ఈ చదువు పైన ఎప్పుడూ అలగరాదు. వేరే వారిపైన అలిగినా జ్ఞానం వదిలేస్తారు, అది అలగడమే. తండ్రి పైన అలగడము, జ్ఞానం పైన అలగడమే. అలిగితే 21 జన్మల సౌభాగ్యంపై కూడా అలిగినట్లే. ఎవరైనా అలిగి కాలేజీకి వెళ్ళకపోతే, చదవకపోతే జన్మంతా బాధపడాలి, జాబు రాదు కాబట్టి. ఇక్కడ 21 జన్మల భాగ్యం అన్నీ లభిస్తాయి. ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం అన్నీ సమాప్తం అవుతాయి. చాలా మంచి మంచి పిల్లలు కూడా అలుగుతారు. నేను ఇంతమందికి అర్థం చేయించాను అనే దేహ అభిమానం యొక్క నశ పెరుగుతుంది. దేహ అహంకారం రావడం వలన మళ్ళీ పడిపోతారు. ఇందులో అహంకారం రాకూడదు. శివబాబాకు అహంకారం ఏమైనా ఉందా? ఎంత నిరహంకారి, ఎంత గొప్ప అథారిటీ. నేను సాధారణ తనువులో సాధారణమైన ఇంట్లో వస్తాను, శరీరంలో శ్రీమంతుల ఇంట్లో రాను అని చెప్తారు. కనుక ఇప్పుడు పిల్లలు మేల్కోవాలి. బాబా చాలా మంచి యుక్తులు తెలియజేస్తూ ఉంటారు. పిల్లలు, మీదే ఆలస్యం. డ్రామా అనుసారం ఇంకా మీ స్థితిలో శక్తి నిండలేదు, ముందు ముందు శక్తి నిండుతుంది. ఇన్ని సంవత్సరాలలో స్వర్గస్థాపన జరిగిపోతుంది అని పిల్లలు ప్రభుత్వానికి కూడా సూచననిస్తారు. ఈ విషయాన్ని వార్తాపత్రికలో మొదలైన వాటిలో మనుష్యులు చదివినప్పుడు మిమ్ములను వచ్చి అడుగుతారు. కొన్ని సంవత్సరాలలో స్థాపన జరిగినట్లయితే, స్వర్గం వచ్చినట్టయితే వినాశనం కూడా తప్పకుండా జరుగుతుంది. చాలామంది వస్తారు. ఈ ఆస్తులు మొదలైనవన్నీ కొంత సమయం వరకే, అంతిమంలో ఉపయోగపడవు. ఈ ఆస్తిని మీరు ఆస్తి అని అనుకోరు. ఇది కొద్ది రోజుల కొరకే అని మీకు తెలుసు. ఈ ఇల్లు మొదలైనవి మీకు ఉండేందుకు నిర్మించారు. ఎందుకంటే మధువనానికి చాలామంది పిల్లలు రిఫ్రెష్ అయ్యేందుకు వస్తారు. కేంద్ర స్థానం, హెడ్ ఆఫీస్ మధువనం. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, రేపు ఏం చేస్తారు? ఇక్కడ తపస్సు చేస్తారు. తర్వాత ఢిల్లీ, బృందావనానికి వెళ్ళి రాజ్యపాలన చేస్తారు. సత్యుగంలో మీ స్మృతి చిహ్నం దిల్వాడ మందిరం ఎలా నిర్మించబడి ఉందో చాలా బాగా చూపించాలి. ఏ పని మనం ఇప్పుడు చేస్తున్నామో దానిని 5000 సంవత్సరాల క్రితం కూడా చేశాం. మొదట శివబాబా మందిరాలను నిర్మిస్తాం. ద్వాపర యుగంలో శివాలయాలు, మిగిలిన దిల్వాడ మందిరాలు మొదలైనవి తర్వాత తయారయ్యాయి. బుద్ధిని ఉపయోగించి పని చెయ్యాలి.
దిల్వాడా మందిరం మధుబన్లో ఉండేది. ఎప్పుడు నిర్మించబడి ఉందో ఆ లెక్కను తీయాలి అనుకుంటే కూడా తీయగలరు. అది పూర్తిగా మీ స్మృతి చిహ్నమే. ఇది స్థాపన యొక్క స్మృతి చిహ్నమని మీకు తెలుసు. మధురాతి మధురమైన పిల్లలకు మీకు చాలా కృషి ఉండాలి. సేవను వృద్ధి చేసే యుక్తులను రచించాలి. రాముడు వెళ్ళిపోయాడు, రావణుడు వెళ్ళిపోయాడు అంటారు. అతనికి చాలా పరివారం ఉంది. రావణుడి పరివారం చూడండి ఎంత పెద్దదో. రాముడి పరివారం చిన్న పరివారం. గాయనము ఖచ్చితంగా ఉంది, కానీ ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. బాబా వచ్చి అర్థం చేయించినా నిశ్చయం కలగదు. శరీర నిర్వహణార్థం మీరు కర్మలు తప్పకుండా చేయాలి. ఎవరైతే సర్వీస్బుల్ పిల్లలుగా ఉంటారో, సేవాధారి పిల్లలుగా, వారు పాండవ గవర్నమెంట్ నుండి పాలన తీసుకోవచ్చు. ఇక్కడ వీరిని పూర్తిగా మీరు సంభాలన చేయాల్సి ఉంటుంది, చూసుకోవాల్సి ఉంటుంది. పిల్లల స్థితి ఇలా ఉండాలి. బాబా స్మృతిలో ఈ ప్రపంచంలోని సర్వస్వాన్ని మర్చిపోవాలి. స్మృతి యాత్రలో ఎవరు పక్కాగా ఆనందంగా ఉంటారో వారి స్థితి కూడా చాలా శక్తిశాలిగా ఉంటుంది. శివబాబా స్మృతిలో ఉంటూ మీరు శరీరాన్ని వదులుతారు. సన్యాసులు బ్రహ్మతత్వము స్మృతిలో శరీరాన్ని వదిలిన వాయుమండలంలో పూర్తి నిశ్శబ్దం ఆవరించి ఉంటుంది. వారికి శివబాబా గురించి తెలియదు. బ్రహ్మతత్వాన్నే పరమాత్మ అనుకుంటారు. బ్రహ్మతత్వం ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అనేది తెలియదు. కేవలం గుర్తు చేసుకుంటారు. అయినా వాతావరణం అంతా పూర్తి నిశ్శబ్దం అవుతుంది. అప్పుడు బాబాకు అనుభవం ఉంది. బ్రహ్మబాబాకు మనుషులు మరణిస్తే ఇంటిలో పూర్తి నిశ్శబ్దం ఆవరించి ఉంటుంది. ఇందులో కూడా అలాగే జరుగుతుంది. చివరిలో అన్నీ మర్చిపోతారు. ఇప్పుడు మనం వాపస్ ఇంటికి వెళ్ళాలి అనేది మాత్రమే బుద్ధిలో ఉంటుంది. దేహాభిమానం తొలగిపోతూ ఉంటుంది. చివరిలో శరీరాన్ని ఖుషీగా, హర్షిత ముఖులుగా ఉండి వదలాలి. మనం ఎక్కడికి వెళ్తున్నాము అనేది గుర్తుండాలి. ఇలాంటి స్థితి ఎప్పుడు ఉంటుందో అప్పుడు విజయం మాలలో కూర్చబడేందుకు యోగ్యులుగా అవుతారు. మీలో శాంతి శక్తి ఉంది. ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడ ఎంతో శాంతిగా ఉంది అని అంటారు. ఇది సత్యమైన శాంతి. ఆత్మ శరీరం నుండి అతీతంగా అవుతుంది. ఆత్మలైన మనము శాంతి స్వరూపులము అని మీకు తెలుసు. మనము మన స్వధర్మంలో కూర్చుండిపోతాం. కర్మ చేయకుండా ఏ మనిషి ఉండలేడు. వారు హఠయోగము ద్వారా ఏవేవో చేస్తూ ఉంటారు సాధు సన్యాసులు. ఆత్మ స్వధర్మమే శాంతి. ఈ ప్రపంచంలోకి పాత్రను అభినయించేందుకు వచ్చారు. ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలి అని మీకు తెలుసు. తండ్రి చెప్తారు, నన్ను స్మృతి చేయండి, ఇంటిని కూడా, పరంధామాన్ని కూడా స్మృతి చేయండి. తండ్రిని స్మృతి చేయడం వలన వారసత్వం లభిస్తుంది, స్వర్గము యొక్క ఆస్తి. నన్ను కూడా పరంధామం ఇంట్లోనే స్మృతి చేయండి అని బాబా చెప్తారు. ఈ ప్రపంచంలోకి, బ్రహ్మ శరీరంలోకి నేను తాత్కాలికంగా వస్తాను. మీ బుద్ధి తండ్రి స్మృతిలో శాంతిధామంలో పైన ఉండాలి. ఇంటి ఆస్తిని కూడా తీసుకోవాలి కదా, ఆ ఇంట్లోకి వెళ్ళాలి కదా. అది ఆత్మల ఇల్లు. ఇది ఈ శరీరము అంటే జీవాత్మల ఇల్లు. ఇప్పుడు మీరు ఉండే ఇల్లు. మీ ఇంటిని కూడా మరవకండి, బాబాను కూడా మర్చిపోకండి. అంటే అసలైన ఆత్మ ఇంటిని, పరంధామాన్ని మర్చిపోవద్దు, బాబాను మర్చిపోవద్దు. బాబాను స్మృతి చేయడం ద్వారానే పవిత్రమై ఇంటికి వెళ్తారు. జ్ఞాన ధారణ చేయడం వలన నూతన ప్రపంచంలో రాజ్యం చేసేందుకు వస్తారు. సాధ్యమైనంత వరకు ఇతరులకు మార్గాన్ని చూపిస్తూ వెళ్ళండి. సదా బాబాను చూస్తూ ఉండండి. బాబా ఏం చేశారో మీకు తెలుసు. బ్రహ్మబాబా తన సర్వస్వాన్ని మాతలకి ఇచ్చేశారు. అంతా మాతల, స్త్రీల సర్వీస్లో వినియోగించండి అని వారే ఆదేశించారు. ఎవరు? శివబాబా. ఒకరిని చూసి మరొకరు అనుసరించారు. అందరూ స్వాహ అయిపోయారు. కానీ తర్వాత నిలబడగలగాలి కదా. డ్రామా అనుసారం 14 సంవత్సరాలు కరాచీలో బట్టి కూడా జరిగింది. పాకిస్తాన్, హిందూస్థాన్లుగా రెండుగా అయ్యాయి. అప్పుడు మీ బట్టి మొదట పాకిస్తాన్లో ప్రారంభమైంది. మీరు నదిని దాటి వచ్చారు. శాస్త్రాలలో ఏమేమో వ్రాసేశారు. వాస్తవంలో ఇప్పుడు మీరు వింటున్నారు కదా.
మళ్ళీ కల్పం తర్వాత మీరే వింటారు. ఇప్పుడు తండ్రి చెప్తారు, చెడు వినకండి. వ్యాపారము మొదలైనవి భలే చెయ్యండి, కానీ చెడు వినవద్దు. తండ్రి చెప్తారు, ప్రతి విషయంలో శ్రీమతాన్ని తీసుకోండి, శ్రీమతం ప్రకారం నడవండి. బాబా ఈ పరిస్థితిలో మేమేం చెయ్యాలి అని అడిగినట్లయితే తండ్రి అంత అర్థం చేయిస్తారు. ఏదైనా విషయాన్ని అడగాలి అనుకుంటే మీరు బాబా వద్దకు రండి. మీరు ఎందుకు భయపడతారు? అడుగడుగులో బాబాను సలహా అడగాలి. శ్రీమతం అనుసారంగా బాబా చెప్పినట్టు నడవడం వలన అడుగడుగునా లెక్కలేనంత ప్రాప్తి ఉంది. గడిచిపోతున్న మీ క్షణంలో అపారమైన ప్రాప్తి ఉంది కనుక ఎంత సంపాదన జరుగుతున్నది. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, విజయమాలలో కూర్చబడేందుకు ఈ శరీరము నుండి అతీతమయ్యే పూర్తి పురుషార్థం చేయాలి. దేహ అభిమానాన్ని వదులుతూ వెళ్ళాలి. ఈ ప్రపంచాన్ని బుద్ధి ద్వారా మర్చిపోవాలి. సెకండ్ పాయింట్, ధనంపై అత్యాశ ఉండరాదు. తండ్రి స్మృతి తప్ప ఇతర ఏ చింతన ఉండరాదు. ఎప్పుడూ తండ్రిపై చదువుపై అలగరాదు. వరదానం, యజమాని తనపు స్మృతి ద్వారా నేనాత్మ యజమాని శరీరము అనే స్మృతి ద్వారా హయ్యెస్ట్ అథారిటీని అనుభవం చేసే కంబైన్డ్ స్వరూపధారి భవ. మొదట మీ శరీరము మరియు ఆత్మ యొక్క కంబైన్డ్ రూపాన్ని స్మృతిలో ఉంచుకోండి. ఈ శరీరంలో, ఈ వాహనంలో నేను ఆత్మ నివసిస్తూ ఉన్నా. శరీరము రచన, ఆత్మ రచయిత. దీని ద్వారా యజమానితనము స్వతహాగానే స్మృతిలో ఉంటుంది. నేను యజమాని, ఇంద్రియాలంతా నౌకర్లు, చేయించాలి అని. ఈ యజమాని యొక్క స్మృతి ద్వారా స్వయాన్ని హయ్యెస్ట్ అథారిటీగా అనుభవం చేస్తారు. ఆత్మను, శరీరాన్ని నడిపించే వారిగా ఉంటారు. ఇక రెండవది, తండ్రి మరియు పుత్రుడు అంటే శివశక్తి కంబైన్డ్ స్వరూపం యొక్క స్మృతి ద్వారా నేను శక్తి స్వరూపము, శివశక్తి, నా జతలో తండ్రి ఉన్నారు అనుకుంటే మాయ కలిగించే విఘ్నాలను అథారిటీతో దాటుకునేస్తారు. స్లోగన్, విస్తారాన్ని సెకండ్లు ఇముడ్చుకొని జ్ఞానం యొక్క సారాన్ని అనుభవం చేయండి మరియు ఇతరులకు చేయించండి. అవ్యక్త సూచన, జ్వాలా స్వరూప స్థితిలో ఉండి శక్తిశాలి స్మృతిని అనుభవం చేయటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. మీ స్మృతి ఇంత తేజోవంతంగా జ్వాలా స్వరూపంగా ఉన్నప్పుడు పాప కటేశ్వరుడు లేక పాప హరిణిగా మీరు అవ్వగలరు. సమస్త పాపాలను, అందరిలోని పాపాలను మీరు కూడా తొలగించగలరు. ఈ స్మృతి ద్వారా అనేక ఆత్మల నిర్బలత దూరం అవుతుంది. వారి బలహీనతలు దూరం అవుతాయి. దీని కొరకు ప్రతి సెకండు, ప్రతి శ్వాసలో తండ్రి మరియు నేనాత్మ కంబైన్డ్గా అయి ఉండండి. ఎప్పుడు నిరంతరం అంటే శరీరం వదిలేదాకా ఈ శరీరం జతలో ఆత్మ ఉంటుంది. అలాగే శరీరం వదిలేదాకా ఆత్మ జతలో పరమాత్మ మన తండ్రి ఉండాలి. ఏ సమయంలో కూడా సాధారణ స్మృతి, దేహ అభిమానం యొక్క స్మృతి ఉండరాదు. స్నేహము మరియు శక్తి రెండు రూపాలు కంబైన్డ్గా ఉండాలి. ఎంత ప్రేమ ఉంటుందో అంత శక్తి స్వరూపంగా కూడా ఉండాలి. ఓం శాంతి.